హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడమ్మా అవని, మమ్మల్ని క్షమించు. నీ గురించి మాకు తెలియక మా ఇంట్లో జరుపుకుంటున్న మంగళగౌరి వ్రతానికి నిన్ను పిలవటానికి వచ్చాము. నిహారిక గారు, వసంత గారు అవనికి బొట్టు పెట్టక ముందే వచ్చి విషయం చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వచ్చిన పేరెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక మేము బయలుదేరతామమ్మా అని చెప్పి వచ్చిన పేరెంట్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వసంత గారు, వచ్చిన పని పూర్తయిపోయింది, పదండి వెళ్దాం అని నిహారిక అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తారు నిహారిక? ఆగండి వెళ్దురు అని చెప్పి అవని అంటుంది. ఏ ఎందుకు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. చెప్తాను నిహారిక అని చెప్పి అవని నిహారిక చెంప పైన లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నన్ను కొడతావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. కొట్టడం కాదు, చంపేయాలి అని చెప్పి అవని అంటుంది. ఏ మేమేం తప్పు మాట్లాడాం, ఎందుకు నిహారికను కొట్టావు అని వసంత అడుగుతూ ఉంటుంది. ఆడపడుచువు కాబట్టి నిన్ను కొట్టకుండా ఊరుకున్నాను, లేదంటే నిహారికి వంత పాడటానికి వచ్చినందుకు నీ చంప మీద కూడా కొట్టేదాన్ని అని చెప్పి అవని అంటుంది. అదే ఎందుకు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఏంటి, నేను నా భర్తతో కాపురం చేసుకోవట్లేదా? దానికి కారణం ఎవరు? నువ్వే కదా అని చెప్పి అవని అంటుంది. నేనేం చేశాను? నువ్వు ఆ సత్యగాడితో తిరిగి ఆ అక్షయ్ను కన్నది, అందుకే నిన్ను శ్రీకర్ వదిలించుకున్నాడు అని చెప్పి నిహారిక అంటుంది. నిహారిక, పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చంప మళ్ళొకసారి పగులుతుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అవని అంటుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చెప్పి నిహారిక అంటుంది. సరే, నా మొగుడంటే నేను ఎవరితోనూ తిరుగుతుంటే చూశాడు, అందుకే నన్ను వదిలిపెట్టి నన్ను శాశ్వతంగా వదిలించుకుందామని చూస్తున్నాడు. నువ్వు నీ భర్తతో కలిసే ఉంటున్నావు కదా, ఏ రోజైనా సక్రమంగా కాపురం చేశావా? ఏం వసంత వదిన గారు, మీరు మా అన్నయ్యతో ఏ రోజైనా సక్రమంగా కాపురం చేశారా? మొగుళ్లను కొంగులకు కట్టుకొని ఇంటి చుట్టూ తిరగటమే సరిపోతుంది. చిచ్చి, మీవి ఒక బ్రతుకులా అని చెప్పి అవని అనటంతో, అవని మాటలు జాగ్రత్తగా రానివు అని చెప్పి వసంత్ అంటుంది. ఇక్కడే ఉంటే కనుక ఇంకా మీ బండారాలన్నీ బయట పెడతాను, నాకు సపోర్టుగా మా అన్నయ్య కూడా వస్తాడు అని అవని చెప్పడంతో, అవును వసంత గారు, ఈ అవనికే ఆ పెద్దిరాజు గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మనం ఇక్కడ ఉండి ఈ అవనితో ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం, పదండి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, ఇంకొకసారి నా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వచ్చారో ఒక్కొక్కరికి పళ్ళు రాలేదాకా కొడతాను అని చెప్పి అవని వార్నింగ్ ఇస్తుంది. పదండి వసంత గారు, ఈ అవని ఇంటికి రావాల్సిన అవసరం మనకేం లేదు అని చెప్పి నిహారిక వసంతను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా దూరం నుంచి వేదవతి వాళ్ళు చూస్తూ ఉంటారు. చూసావా శ్రీకర్, ఆ అవనికి ఎంత పొగరో, నా పైన చెయ్యి చేసుకుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవని కాబట్టి చెయ్యి చేసుకుంది, నేనైతే కనుక ఇంకొకసారి నా జీవితంలోకి తొంగి చూస్తావా అని చెప్పుతో కొట్టేదాన్ని అని చెప్పి శ్రీకర్ అంటాడు. దాంతో నిహారిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏమన్నావు శ్రీకర్ అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని జీవితం అవని బ్రతుకుతుంది, అవనిని పేరెంటాళ్ళు పిలిస్తే అవని వెళ్తుందో వెళ్ళదో తన ఇష్టం, అవని గురించి మీకెందుకు? మీరు వెళ్ళి ఆ పేరెంటాళ్లకు అవని భర్తతో కాపురం చెయ్యట్లేదు అని చెప్పడం అవసరమా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. చిన్నల్లుడు, బాగా బుద్ధి చెప్పావు, అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆగవయ్యా, పద లోపలికి పోదాం అని వసంత అంటూ ఉంటుంది. అవును నిహారిక, నువ్వు తప్పు చేశావు. అవని పేరెంటాలు పిలవటానికి వస్తే నీకెందుకు? ఎంతోమంది రేపు ముత్తైదులు పేరెంటానికి వస్తారు, వాళ్ళందరినీ మనం వద్దని ఆపగలమా? ఆ అవని కూడా నలుగురిలో ఒకటని వదిలేయాల్సింది అని చెప్పి వేదవతి అంటుంది. మీరు కూడా నన్నే అంటున్నారా అత్తయ్య అని చెప్పి నిహారిక ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నలుడు, నిహారికకు బాగా బుద్ధి చెప్పావు. అలాగే అవని గురించి అన్ని విషయాలు తెలుసుకో అల్లుడు. అవని ఏ తప్పు చెయ్యదు, అవని చాలా పవిత్రమైంది, అవనిని దగ్గరికి తీసుకో అల్లుడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ ఆలోచిస్తూ బయటికి వెళ్తాడు. ఈరోజు రిపోర్ట్ వస్తుందని డాక్టర్ చెప్పారు, త్వరగా వెళ్ళి డాక్టర్ని కలవాలి, రిపోర్ట్లో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటాడు.
డాక్టర్కి రిపోర్ట్ వచ్చిందో రాలేదో ఫోన్ చేస్తే బాగుంటుంది అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు. లేదు లేదు, నేను ఫోన్ చేస్తే ఆ నిహారిక కృష్ణ అన్నయ్యలు గుంట నక్కల్లాగా చాటుగా ఉండి వినవచ్చు. ఎట్టి పరిస్థితిలో నేను అక్షయ్కు నాకు DNA టెస్ట్ చేపిస్తున్నానని ఎవరికీ తెలియకూడదు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటాడు. అందుకే డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ని కలవటమే బెటర్ అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే అట్నుంచటే శ్రీకర్ బయటికి వెళ్తూ ఉంటాడు. వేదవతి శ్రీకర్ని చూసి, శ్రీకర్ ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుదమ్మా, చూసుకొని వస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు కదరా, ఒంటరిగా ఎందుకురా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఎక్కడికి లేదమ్మా, ఇక్కడి వరకే, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి శ్రీకర్ వెళ్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఈ సమయంలో శ్రీకర్ ఎక్కడికి వెళ్తున్నాడు అంటావు బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆ అవనిని అవమానించొచ్చాను కదా, ఆ అవనిని ఓదార్చడానికి వెళ్తున్నాడేమో అని చెప్పి నిహారిక అంటుంది. అదే కనుక నిజమైతే శ్రీకర్ గడు అవని ఇంట్లోకి వెళ్ళాలి కానీ బయటికి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏమో కృష్ణ, మనందరినీ నమ్మించడం కోసం అలా వీధి చివరి వరకు వెళ్ళొస్తాడేమో, మనం ఇక్కడే కూర్చుందాం అని చెప్పి నిహారిక అంటుంది. సరే బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక మరోవైపు నిహారిక అన్న మాటలకు అవని కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ప్రసాదరావు అవని దగ్గరకు వెళ్ళి, అమ్మ అవని, నిహారిక మాటలకు బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నన్ను అత్త కుటుంబం అంతా కలిసి అవమానిస్తుంది, వేధిస్తుంది, అయినా కూడా నేను వాళ్ళను ఒక్క మాట కూడా అనట్లేదు కదా మావయ్య. కానీ బయట వాళ్ళకు కూడా నేను బావ విడిపోయామని ఆ నిహారిక తెలియజేయాలని చూస్తుంది. బయట వాళ్ళందరూ నన్ను అసహ్యించుకొని అవమానించాలని చూస్తుంది. ఎందుకు అసలు ఆ నిహారికకు నేనంటే అంత కోపం అని చెప్పి అవని అంటుంది. మంచి వాళ్ళంటే చెడ్డ వాళ్ళకు తొందరగా నచ్చరమ్మా, ఎందుకంటే మంచి చేస్తూ నువ్వు మంచిదాన్ని అనిపించుకుంటూ ఉంటావు కదా, అది చెడ్డ వాళ్ళకు నచ్చదు. ఆ నిహారిక ఎప్పుడు చెడు పనులు చేస్తూ అందరితో తిట్లు తింటూ ఉంటుంది కదా, అందుకే నిన్ను అందరూ పొగుడుతుంటే చూసి తట్టుకోలేకపోతుంది. ఆ నిహారిక మాటలను పట్టించుకోకమ్మా, నువ్వు బాధపడకు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. బాధపడకుండా ఎలా ఉంటాను, ఇప్పుడు నలుగురికి తెలిసిన విషయాన్ని 40 మందికి తెలియజేయాలని చూస్తుంది. ఆ దేవుడు నా సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపిస్తాడో ఏంటో మోయ అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. తప్పకుండా ఆ అన్నపూర్ణాదేవి నీ సమస్యకు పరిష్కారం చూపిస్తుందమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఆ రోజు త్వరగా రావాలని ఎదురు చూస్తున్నాను మోయ అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ హాస్పిటల్కు వెళ్తాడు. సిస్టర్, నేను డాక్టర్ గారిని కలవాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. కూర్చోండి సార్, నేను డాక్టర్ గారికి చెప్తాను అని చెప్పి నర్స్ చెప్తుంది. ఇక నర్సు వెళ్ళి, శ్రీకర్ గారు వచ్చారు, మిమ్మల్ని కలవాలంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. లోపలికి పంపించు అని డాక్టర్ అంటారు. ఇక శ్రీకర్ డాక్టర్ రూమ్లోకి వెళ్తాడు. ఏంటి శ్రీకర్ ఇలా వచ్చావు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. DNA రిపోర్ట్ ఈరోజు వస్తుందని చెప్పారు కదా డాక్టర్, DNA రిపోర్ట్ వచ్చిందా అని వచ్చాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. శ్రీకర్ ఇలా కూర్చో, రిపోర్ట్ వచ్చిందో లేదో ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి డాక్టర్ రిసెప్షన్కి ఫోన్ చేసి DNA రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది, అది వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. వచ్చింది సార్ అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. వెంటనే నా రూమ్కి పంపించు అని డాక్టర్ చెప్తారు. మిస్టర్ శ్రీకర్, DNA రిపోర్ట్ వచ్చిందంట అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, నా బ్లడ్ అక్షయ్ బ్లడ్డే కదా మీరు DNA టెస్ట్ చేయించింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవును శ్రీకర్ గారు, మీరు అదే కదా చెప్పింది అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. ఏమైంది శ్రీకర్ గారు, మీరు ఎందుకు అంత అనుమానంగా అడుగుతున్నారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఏమీ లేదులే డాక్టర్ అని శ్రీకర్ చెప్తాడు. ఇంతలో నర్సు, సార్ మీరేదో రిపోర్ట్ కావాలని అడిగారంట, ఇదిగోండి రిపోర్ట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. మిస్టర్ శ్రీకర్, ఈ రిపోర్ట్ నేను కూడా చూడకుండా మీకే ఇస్తున్నాను, రిపోర్ట్ చెక్ చేసుకోండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక శ్రీకర్ రిపోర్ట్ని ఓపెన్ చేసి చూస్తాడు. రిపోర్ట్ను చూసిన శ్రీకర్ షాక్లో ఉంటాడు. మిస్టర్ శ్రీకర్, ఏమైంది, ఆ రిపోర్ట్లో ఏముంది, ఇలా ఇవ్వండి అని డాక్టర్ రిపోర్ట్ని చెక్ చేస్తారు. రిపోర్ట్ చెక్ చేసిన డాక్టర్, మిస్టర్ శ్రీకర్, మీరు షాక్ అవ్వాల్సినంత విషయం ఇందులో ఏముంది, అక్షయ్ మీ కూతురనే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అదే డాక్టర్, ఉంది,
అది చూసే షాక్ అయ్యాను అని శ్రీకర్ అంటాడు. అదేంటి శ్రీకర్ అలా మాట్లాడుతున్నారు? అక్షయ్ మీ కూతురని ఆ రోజు అవని గారు చెప్పారు కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. అవని మొదటి నుంచి అక్షయ్ నా కూతురని చెప్తూనే ఉంది. కానీ నా కుటుంబ సభ్యులు నేను అవని చెప్పిన మాటను వినలేదు, నమ్మలేదు. దారుణంగా అక్షయ్ను అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాము. అక్షయ్ను అక్రమ సంతానమని, అవని అక్షయ్ను ఎవరికో కన్నదని అవనిని అవమానించాము. అవని ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా మేమెవరం కూడా నమ్మలేదు డాక్టర్ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అయ్యో శ్రీకర్ గారు, ఆ అమ్మాయిని చూస్తుంటే అమ్మవారి హంస, అమ్మవారి మొహంలా అనిపించింది. అలాంటి అమ్మాయిని మీరు అలా అలా అవమానించారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. నెత్తి మీద అమ్మోరు కూర్చుంటే అలానే జరుగుతుందేమో డాక్టర్ అని శ్రీకర్ పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు. మిస్టర్ శ్రీకర్, ఇప్పుడు మీ అనుమానాలన్నీ పోయాయి కదా. ఇది ఒరిజినల్ రిపోర్టు. అక్షయ శ్రీకర్ కూతురు అనటానికి ఈ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి అవనిని అవమానించిన అందరికీ కూడా తెలియచేయండి. అవని ఏ తప్పు చేయలేదని తెలియచేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా భార్యను, నా కూతుర్ని తనివి తీరా దగ్గర నుంచి చూసుకుంటాను. వాళ్ళు ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాను కాబట్టి పశ్చాత్తాపంతో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే శ్రీకర్ వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక శ్రీకర్ రిపోర్టు తీసుకొని అవనిని గతంలో అవమానించిన విషయాలను గుర్తు చేసుకుంటూ, అక్షయను గతంలో అవమానించిన విషయాలను గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. శ్రీకర్ ప్రాణాపాయంలో పడ్డప్పుడు అవని చేసిన త్యాగాన్ని, అక్షయ్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రిపోర్ట్ తీసుకొని శ్రీకర్ సరాసరి అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. బంగారం బంగారం అటు చూడు, శ్రీకర్ ఆ అవని ఇంట్లోకే వెళ్తున్నాడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అవును కృష్ణ, అత్తయ్య వాళ్ళను తీసుకొని అక్కడికి వెళ్దాం. శ్రీకర్ అవని చాటుగా నడిపిస్తున్న ఈ ఎవరన్నీ అందరి ముందు బయట పెడదాం అని చెప్పి నిహారిక అంటుంది. సరే బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అమ్మా, అక్క, బావా అందరూ రండి అని కృష్ణబాబు పిలుస్తూ ఉంటాడు. ఏమైంది కృష్ణ, ఏదైనా పిడుగు పడ్డదా ఏంటి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. అంతకంటే భయంకరమైన విషయమే, రండి నాతో రండి అని కృష్ణబాబు అందరినీ తీసుకొని అవని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ అవని ఇంటికి వెళ్తాడు. కాలింగ్ బెల్ కొట్టగానే అవని డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న శ్రీకర్ని చూసి షాక్ అవుతుంది. ఏంటి బావా, దారి తప్పేమైనా వచ్చావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ కళ్ళల్లో అవనికి పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంటుంది. బావా ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటాడు. ఒరే శ్రీకర్, ఏం చేస్తున్నావురా నువ్వు అని వేదవతి ఇదంతా దూరం నుంచి చూస్తూ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అవని కాళ్లను నా కన్నీళ్లతో తుడిచినా కూడా తప్పే లేదమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. పిచ్చి పట్టిందా శ్రీకర్, ఏం చేస్తున్నావు అని వేదవతి అంటూ ఉంటుంది. అవునమ్మా, మన శ్రీకర్ గాడికి తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి బుర్రా పంచైనట్టుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇంకా దాంతో బావా ఏమైంది బావా, ఎందుకు బావా ఇలా చేస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. రే లేవరా, దాని కాళ్ళ మీద పడాల్సిన అవసరం నీకేంట్రా అని వేదవతి అంటూ ఉంటే, అమ్మ అవని ఏ తప్పు చేయలేదమ్మా, అక్షయ నా కూతురమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అని వేదవతి అంటూ ఉంటుంది. ఇదిగో అమ్మ డిఎన్ఏ రిపోర్ట్ అని శ్రీకర్ డిఎన్ఏ రిపోర్ట్ని వేదవతికి చూపిస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.